ఇప్పుడు చూడండి. Now see the question. Two particles execute simple harmonic motion of the same amplitude and frequency on parallel lines side by side. ఓకేనా, ప్యారలల్ లైన్స్ సైడ్ బై సైడ్ రెండు పార్టికల్స్ సింపుల్ హార్మోనిక్ మోషన్ లో ఉన్నాయి. అంటే రెండు పార్టికల్స్ ఇలా ఆసిలేట్ అవుతూ ఉన్నాయి పక్క పక్కనే. దే క్రాస్ ఈచ్ అదర్ వెన్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్ ఈచ్ టైమ్ దే డిస్ప్లేస్మెంట్ ఈస్ హాఫ్ దేర్ యాంప్లిట్యూడ్. ఓకేనా, ప్రతిసారి ఎప్పుడు క్రాస్ అవుతున్నాయి చెప్పండి? అది హాఫ్ ఆఫ్ దేర్ యాంప్లిట్యూడ్ ఉన్నప్పుడు క్రాస్ అవుతున్నాయి రెండు. అలా క్రాస్ అయితే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్? ఓకే, సిచ్యువేషన్ అంటే క్వశ్చన్ చూడండి. జనరల్గా సపోజ్ ఇఫ్ దిస్ ఈస్ వన్ పార్టికల్, ఓకే, నౌ లెట్ us అజ్యూమ్ దట్ ఇది ఇలా ఆసిలేట్ అవుతుంది అని అనుకుందాం. ఇక్కడ ఒక పార్టికల్ ఆసిలేట్ అవుతుంది, ఓకేనా, ఇది యాంప్లిట్యూడ్స్ అన్నట్టు. ఇక్కడ ఇంకొక పార్టికల్ కూడా దాని పక్కనే ప్యారలల్ గా ఆసిలేట్ అవుతుంది, ఇలా ఇలా ప్యారలల్ గా ఆసిలేట్ అవుతుంది. దిస్ ఈజ్ అనదర్ పార్టికల్. రెండు ఆసిలేట్ అవుతూ ఉన్నాయి ఇలా. ఓకే, చూడండి ఇలా ఆసిలేట్, ఇది ఇది ఇట్లా ఆసిలేట్ అవుతోంది, ఇది ఇట్లా ఆసిలేట్ అవుతోంది, రైట్? అయితే రెండు ఏ టైంలో రెండు మీట్ అవుతున్నాయి ఆపోజిట్లో? చూడండి, దే క్రాస్ ఈచ్ అదర్ వెన్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్ ఈచ్ టైమ్ దే డిస్ప్లేస్మెంట్ ఇస్ హాఫ్ దేర్ యాంప్లిట్యూడ్. ఓకేనా, హాఫ్ దేర్ యాంప్లిట్యూడ్ ఉన్నప్పుడు రెండు క్రాస్ అవుతున్నాయి. కన్సిడర్ దిస్ ఇస్ ఏ అండ్ దిస్ ఇస్ బి. ఓకే, అయితే హాఫ్ ఆఫ్ దేర్ యాంప్లిట్యూడ్ అంటే కరెక్ట్గా ఇక్కడ ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది a/2 అనుకుందాం. ఇది ఏ యాంప్లిట్యూడ్, అవునా? ఇది -a, ఇది +a అనుకుందాం. ఇది పాయింట్, ఇది పార్టికల్ p, ఇది పార్టికల్ q. ఓకేనా, ఇది -a, ఇది +a. రెండు సిమిలర్ అన్నాడు చూడండి. ఓకేనా, టూ పార్టికల్స్ సేమ్ యాంప్లిట్యూడ్ అంటున్నాడు అంటే ఎగ్జాక్ట్ రెండు సిమిలర్ మోషన్స్ అన్నమాట. రెండు ఎక్కడ ఎక్కడ మీట్ అవుతున్నాయి అని అంటే రెండు, ఓకే, సి వైల్ దిస్ పార్టికల్ ఈస్ కమింగ్ లైక్ దిస్, అంటే టువర్డ్స్ ద మీన్ పొజిషన్ వచ్చేటప్పుడు ఇది అవే ఫ్రమ్ ద మీన్ పొజిషన్ వెళ్తుంది. అంటే రెండు ఈ పాయింట్ దగ్గర మీట్ అవుతున్నట్టు. అర్థమవుతుందా? రెండు ఈ పాయింట్ దగ్గర మీట్ అవుతున్నట్టు. అలా అయితే వాట్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్? డిఫరెన్స్ ఇన్ ద సెన్స్ ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ అని. ఓకే, రెండు ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. ఆ టైంలో ఇది ఈ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది, ఇది ఈ డైరెక్షన్లో ఆపోజిట్లో వస్తున్నాయి అన్నమాట. ఆపోజిట్లో క్రాస్ అవుతున్నాయి. అర్థమైందా? ఇలా ఆపోజిట్లో క్రాస్ అవుతున్నాయి. సో దీన్ని మనం ఏం చేయాలి అని అంటే ఫేజర్ డయాగ్రామ్ యూస్ చేసి సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఫేజర్ డయాగ్రామ్ అంటే నిన్నంతా డిస్కస్ చేసాం కదా, ఓకేనా? ఫేజర్ డయాగ్రామ్ యూస్ చేసి ఎలా సాల్వ్ చేస్తామో చూద్దాం. సపోజ్ ఇఫ్ దిస్ ఈజ్ one circular motion and this is another circular motion, similar one, both are similar one, both are similar, exactly same. ఓకేనా, ఈ రెండు రెండు పార్టికల్స్, ఈ రెండిటికి నేనేం చేస్తున్నాను, ఐఎమ్ జస్ట్ టేకింగ్ ద ప్రొజెక్షన్ ఆఫ్ ఆల్ దీస్ పార్టికల్స్, దీస్ టూ పార్టికల్స్ ఆన్ దిస్ సర్ఫేస్. ఓకేనా, అంటే ఆ రెండు పార్టికల్స్ సర్క్యులర్ పాత్లో తిరుగుతున్నాయి. రెండు పార్టికల్స్ ఏం చెప్పాలి ఫస్ట్? దీనికి రెఫరెన్స్ లైన్ ఇక్కడి నుంచి ఇలా డ్రా చేయొచ్చు, దీనికి రెఫరెన్స్ లైన్ ఇక్కడి నుంచి ఇలా డ్రా చేస్తున్నా. రెండు సేమ్. అర్థమైందా? బోత్ ఆర్ ఎగ్జాక్ట్లీ సేమ్. అయితే రెండిటికి యాంప్లిట్యూడ్ చూడండి ఇక్కడ ఉంటుంది, రెండిటికి యాంప్లిట్యూడ్ ఇక్కడే ఉంటుంది, అండ్ రెండిటికి నెగిటివ్ యాంప్లిట్యూడ్ ఇక్కడే ఉంటుంది. అర్థమైందా? అంటే దిస్ ఇస్ +a అండ్ దిస్ ఇస్ -a. అర్థమైందా? ఇప్పుడు ఏమంటున్నాడు చెప్పండి, రెండు a/2 దగ్గర ఉన్నప్పుడు ఒకటి ఒకటి ఏంటంటే a/2 దగ్గర నుంచి యాంప్లిట్యూడ్ అయిపోతుంది. ఫస్ట్ అది డ్రా చేద్దాం. a/2 దగ్గర నుంచి ఫస్ట్ చూడండి, ఇది ఫస్ట్ కేసు, ఇది సెకండ్ కేసు. ఓకేనా, అయితే ఫస్ట్ కేసులో a/2 నుంచి యాంప్లిట్యూడ్ వైపు పోతుంది. అంటే ఎలా డ్రా చేయాలో చూడండి.
a/2 నుంచి యాంప్లిట్యూడ్ వైపుకి. నౌ దిస్ ఇస్ అ పార్టికల్. నౌ వేర్ ఇస్ దిస్ పార్టికల్? హియర్. ఎక్కడుంది పార్టికల్? పార్టికల్ a/2 యాంప్లిట్యూడ్ దగ్గర ఉంది. అర్థమైందా? దిస్ ఇస్ అట్ a/2 యాంప్లిట్యూడ్. దిస్ ఈజ్ అట్ a/2 యాంప్లిట్యూడ్. అట్లాగే ఇది ఇప్పుడు ఎటుపోతున్నట్టు చూడండి, క్లియర్ కట్గా అబ్జర్వ్ చేయండి. ఇలా ట్రావెల్ అవుతున్నట్టు, అవునా? రెండు యాంటీ క్లాక్ వైజే. నేను మీకు చెప్పడానికి ఇంత టైం పడుతుంది కానీ బట్ ఇది ఇంత టైం పట్టదు. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇది టువర్డ్స్ మీన్ పొజిషన్ వస్తుంది. అదే సిచ్యువేషన్లోనే ఉంది, యాజ్ ఇట్ ఈస్గా అదే లాగానే ఉంది, కాకపోతే టువర్డ్స్ ద మీన్ పొజిషన్ వస్తుంది. అది అంటే ఇలా వస్తుంది. అర్థమైందా? యాంప్లిట్యూడ్ ఏనే రెండిటికి. అప్పుడు ఇది ఈ డిస్టెన్స్ ఎంత? ఈ డిస్టెన్స్ ఎంత? ఇది కూడా a/2నే. అది కూడా ఎంత? a/2. సిచ్యువేషన్ అర్థమైందా? అది కూడా ఎంత? a/2నే. చూడండి క్లియర్ కట్గా. అండ్ ఈవెన్ దిస్ ఈజ్ ఆల్సో a/2. ఓకే, ఇప్పుడు చెప్పండి. ఇంకా ఒక్కొక్క దానికి ఫేజ్ రాయండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, నౌ ఐఎమ్ రైటింగ్ ద ఫేజ్ ఆఫ్ దీస్ టూ పార్టికల్స్. See here, ఈ ఫేజ్ ఎంత? అజ్యూమ్ దిస్ ఇస్ θ1. ఈ ఫేజ్ ఎంత? రెండింటిని ఒకే పాయింట్ దగ్గర నుంచి, అంటే రెఫరెన్స్ లైన్ నుంచే తీసుకోవాలా. ఇది θ2 లేదా φ1 φ2 అనుకోండి. ఓకేనా? θ1 ఎంత అవుతుందో చెప్పండి. θ1 వాల్యూ ఏమవుతుంది అని అంటే, ఇది యాంప్లిట్యూడ్ చూడండి, ఇది యాంప్లిట్యూడ్, ఇది a, ఇది a/2. అప్పుడు θ1 ఏమవుతుంది? జనరల్గా దీన్ని ఇలా రాయొచ్చు చూడండి, sin θ1 is equal to a/2/a. అంటే ఎంత? 1/2. ఓకేనా? సో ఏమా θ1 is equal to 1/2 అంటే ఎంత? 30 degrees కదా, sin 30 కదా, కాబట్టి π/6. అట్లాగే sin θ2 రాయండి. ఇప్పుడు sin θ2 అంటే π/2. ఇది 60, ఇది 30 degrees అవుతుంది. అప్పుడు వర్టికల్తో చేసే యాంగిల్ ఎంత? 60 degrees అవుతుంది. అప్పుడు sin θ2 ఏమవుతుంది? 90 + 60. అర్థమవుతుందా? θ2 is equal to sin θ2 అంటే అక్కడి నుంచి. ఓకేనా? సో θ2 ఏమవుతుంది? సిమిలర్లీ θ2 is equal to ఎంత అవుతుంది? ఇది వర్టికల్తో చేసే యాంగిల్ ఎంత? ఇప్పుడు దట్ ఈస్ నథింగ్ బట్ 60 degrees అవుతుంది. ఇక్కడి నుంచి మొత్తం యాంగిల్ అడుగుతున్నాడు కదా, ఈ టోటల్ యాంగిల్ కావాలి మనకి. అంటే ఇది 90, ఇది ఒక 60, ఓవరాల్గా ఎంత? 150. కాబట్టి ఏం రాయొచ్చు? 150. అంటే 90 ఈజ్ నథింగ్ బట్ π/2 ప్లస్ 16 ఏమని రాయొచ్చు? π/3 రాయొచ్చు. సో యూ కెన్ రైట్ 3 2s are 6, then it is 5π/6. ఓకేనా? ఇది θ2 θ1. therefore phase difference between the two particles, phase difference between the two particles, phase difference between the two particles is delta theta is equal to θ2 minus θ1. అంటే ఎంత? 5π/6 minus π/6, it is 4π/6. then we can write it as 2π/3. so what is the phase difference between both of them? Option is 2π/3. ఇది ఆప్షన్. అర్థమైందా?